మాట్లాడుతున్నటువంటి డిప్యూటీ స్పీకర్ గురించి కొన్ని 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 ఆసక్తికరమైనటువంటి విషయాలు రాష్ట్ర ప్రజలతో నేను డిస్కస్ చేయాలి. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా నాకు చాలా మిత్రుడు. మిగతా వాళ్ళకి మిత్రుడా కాదో నాకైతే తెలియదు. బహుశా 19-24 మధ్య కొన్ని వేల సార్లు మేము మాట్లాడుకుని ఉంటాం, కలిసి చాలా దూరం, చాలా సందర్భాల్లో నేను ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన ఆతిథ్యం ఇచ్చాడు. ఆయన ఇంట్లో భోజనం చేసాం. మేమిద్దరం వి హ్యాడ్ ఏ లాట్ ఆఫ్ టాక్ అండ్ వి యూస్ టు ఎక్స్చేంజ్ సో మెనీ వ్యూస్, లీగల్ నాలెడ్జీ షేర్ చేసుకున్నాం, అంశాలను ఎలా డీల్ చేయాలో చెప్పాము. సో కాబట్టి అలాంటి అంశాలు, వ్యక్తిగతమైన అంశాలు నేనైతే ఏం షేర్ చేసుకోను. కానీ బట్ నిన్న రఘురామకృష్ణరాజు మాట్లాడినటువంటి చాలా అభ్యంతరకరమైనటువంటి ప్రెస్ మీట్ చూసిన తర్వాత, నిన్న ఆయన నా కోసం ఎక్స్పెషల్లీ చేసిన కామెంట్లు చూసిన తర్వాత, ఈ మధ్య ఒక ప్రముఖ ఛానల్లో ప్రసారమైనటువంటి క్రాస్ ఫైర్ అనేటువంటి ఒక దీంట్లో మాట్లాడిన తర్వాత నేను రాష్ట్ర ప్రజలకి కొన్ని నిజాలు చెప్పాల్సినటువంటి బాధ్యత, నిజాలు చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని ఈరోజు నేను మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు నిజాలు చెప్పే ప్రయత్నం చేస్తాను. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ దాడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకనో నాకైతే తెలీదు. ఈ మాట నేను ఎప్పటికీ నాకు అర్థం కాని ఒక విషయం ఏంటి అంటే, ఎప్పటికీ నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసి ఇప్పుడు 2.5 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు నా పర్సనల్ వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం దృష్ట్యా సెక్యులర్వాది. వారు ఒక కులాన్ని కానీ ఒక మతాన్ని కానీ ప్రమోట్ చేయరు. బహుశా ముఖ్యమంత్రి గారికి వారి వ్యక్తిగతమైనటువంటి ఏ దేవుడి మీద నమ్మకం ఉంటుందో ఆ దేవుడిని చాలా స్ట్రాంగ్గా ఆయన బిలీవ్ చేస్తారు. కానీ ఆయన ఏ రోజు కూడా క్రిస్టియన్లని, ముస్లిమ్స్ అని, హిందువులని వేరు చేసి మాట్లాడటం నేనైతే వినలా. కానీ మొట్టమొదటిసారిగా 2024 సంవత్సరంలో 164 సీట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ఒక దుర్మార్గకరమైనటువంటి ఎజెండాని రాష్ట్రంలో ప్రాపగేట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఏంటి ఆ ఎజెండా అంటే, ఇక్కడ క్రిస్టియన్లని జీసస్ని ఒక గూఢచారులుగానో లేకపోతే ఒక దుర్మార్గులుగానో చూపించే ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే వీళ్ళు సమాజం నుంచి వెలివేతకు గురైనటువంటి వ్యక్తులుగా చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అది అసెంబ్లీ సాక్షిగా జరుగుతుంది, తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా జరుగుతుంది, అండ్ పవిత్రమైనటువంటి గుళ్ళల్లో కూడా జరుగుతుంది. నాకు అర్థం కాని విషయం ఏంటి అంటే, ఒక ముఖ్యమంత్రిగా సుదీర్ఘమైనటువంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈరోజు కులాల మధ్య, అంటే మతాల మధ్య, నువ్వు క్రిస్టియను, నువ్వు జీసస్ని పూజిస్తావు, నువ్వు ముస్లిము, నువ్వు హిందూ అని మాట్లాడేటువంటి ఒక దుష్ట సంస్కృతి రావటానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటి? గౌరవ ఉప ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి గారి ఆరోపణలను నిజం చేస్తూ, ఆరోపణలకి ఊతం ఇస్తూ, తిరుమల లడ్డూలో ఒక అపవిత్రం జరిగిందనేటువంటి ఒక అంశాన్ని భుజాన వేసుకొని సనాతన ధర్మం అనేటువంటి ఒక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చి, ఈ సనాతన ధర్మం అంటే హిందువులు క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ద్వేషించటమే అనేటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ఆలోచనకి అసెంబ్లీ సాక్షిగా ఆయన ఒక దుస్సాహసం చేశాడు. నేను ఇంతకుముందు ప్రెస్ మీట్లోనే చాలా సందర్భాల్లో చెప్పాను, ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక ఆవిడ బైబిల్ పట్టుకున్న వాళ్ళ ఆవిడ ఏ విధంగా టీటీడీ చైర్మన్ భారీగా ఉండజాలదు అని మాట్లాడినటువంటి ఒక ముఖ్యమంత్రి, ఒక తిరుమల వెంకటేశ్వర స్వామి ప్రసాదానికి అపవిత్రం జరిగింది కాబట్టి హిందువులు ఎవడో బయటకు రావట్లా, అదే మీ ముస్లిమ్స్కి జరిగితే మీరు ఊరుకుంటారా, మీ క్రిస్టియన్లకు జరిగితే మీరు ఊరుకుంటారా, రోడ్ల మీదకి వచ్చి నానా యాగి చేసి ప్రపంచం మొత్తాన్ని నష్టదిగ్బంధనం చేసేవాళ్ళు కదా, ఇది మా హిందువులకు జరిగింది కాబట్టే కదా మీరు ఎవరు మాట్లాడటం లేదు, ఇది మా హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మాకు లేదా అనేటువంటి ఒక అపవాదు వేసి క్రిస్టియన్స్ని, ముస్లిమ్స్ని ఒక దుర్మార్గకరమైనటువంటి వ్యక్తులుగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు ఆ దురంధర్ సినిమాలో పాకిస్తాన్ వాళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరిస్తూ సినిమాలు తీస్తూ ఇట్లా తీసుకుంటా సినిమాల్ని కమర్షియలైజ్డ్గా చేసుకుంటున్న పరిస్థితుల్లో ఒకవేళ హిందూయిజమే రేపు మనకి అజెండా,
ఒకవేళ హిందుత్వ భావజాలమే రేపు మనం గెలవటానికి ఉపయోగపడుతుందని మీరు భావిస్తే భావించండి, తప్పగా నేనేం అనటంలా. ఎందుకంటే నిన్న ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉన్నటువంటి ఒక రఘురామకృష్ణరాజు నిన్న చేసినటువంటి దుర్మార్గకరమైనటువంటి కామెంట్స్ మీద ఈ రాష్ట్రంలో ఉన్న కోటాను కోట్ల మంది, అంటే ఆయన ఏమంటాడు అంటే, ఈ రాష్ట్రంలో ఎస్సీలు ఎవరున్నారు? అందరు క్రిస్టియన్లే కదా, అందరు చర్చిలకు వెళ్తున్న వాళ్ళే కదా, ఎస్సీలు ఎవడున్నాడు? ఎస్సీలు ఎవడు లేడు. 95% క్రిస్టియన్స్ అందరూ కూడా, ఎస్సీలు అందరూ కూడా చర్చిలకు వెళ్తున్నారు. సో కాబట్టి వాళ్ళు చర్చిలకు వెళ్తున్నారు కాబట్టి వాళ్ళు క్రిస్టియన్స్, వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ క్యాన్సిల్ చేయాలి. ఇది రఘురామకృష్ణరాజు గారి యొక్క దండం. నిన్నటికి నిన్న 113 చర్చిలకి, ఆయన అనాధికారిక చర్చిలకి నోటీసులు పంపించి, ఎవరైనా సరే బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అనే వాళ్ళని టార్గెట్ చేసి, ఒక ఎంప్లాయీ బైబిల్ పట్టుకొని చర్చికి వెళ్ళాలి అంటే గజ 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 భయపడిపోయేటువంటి పరిస్థితికి తీసుకొచ్చేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఎజెండా రఘురామకృష్ణరాజు గారు కూటమి ప్రభుత్వంలో ఈయన మీద ఆ గురుతరమైన బాధ్యత పెట్టారేమో అని నాకు అనిపిస్తుంది. ఒక పక్క ముఖ్యమంత్రి గారు, ఇంకో పక్క ఉప ముఖ్యమంత్రి గారు అసెంబ్లీ వేదికగా క్రిస్టియన్స్ని, బైబిల్ పట్టుకున్న వాళ్ళని అవమానించటం ఒక పక్క. ఇలాగా బైబిల్ పట్టుకొని చర్చికి వెళితే మీ క్రిస్టియన్, మీ క్యాన్సిల్ అయిపోతే క్యాస్ట్ సర్టిఫికెట్, మీరందరూ కూడా క్రిస్టియన్లు అయిపోతారు. జీసస్ని కొలిస్తే మీ తాట తీస్తాను, మీకు క్రిస్టియన్లు అయిపోతారు, మీకు క్యాస్ట్ సర్టిఫికెట్ రద్దు అయిపోతాయి అనేటువంటి ఒక సిస్టమేటిక్గా ఒక భయాన్ని రాష్ట్రంలో క్రియేట్ చేసే విధంగా, 2 తెలుగు రాష్ట్రాల్లో క్రియేట్ చేసే విధంగా ఒక అద్భుతమైన ఎజెండా తయారు చేశారు. నేనేమంటాను అంటే, ఈ ఎజెండా కూటమి ప్రభుత్వ ఎజెండానా, రఘురామకృష్ణరాజు ఎజెండానా? ఇది కూటమి ప్రభుత్వ ఎజెండా కాబట్టే ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి కింద ఉన్నటువంటి మంత్రులందరూ, వీళ్ళందరూ కూడా రఘురామకృష్ణరాజు గారు ఆకివీడులో ఆడుతున్నటువంటి డ్రామాకి, రఘురామకృష్ణరాజు గారు ఆకివీడులో చేస్తున్నటువంటి ఒక దుశ్చర్యలకి మద్దతు పలుకుతూ, రఘురామకృష్ణరాజు భుజం మీద తుపాకీ పెట్టి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,20,00,000 మంది దళితులని, లేకపోతే మీరు అన్నట్టు క్రిస్టియన్స్ని కాల్చే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు జరుగుతుంది ఈ రాష్ట్రంలో ఇలాంటి కాల్చే ప్రయత్నం అనేది రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నాం. ఈ రఘురామకృష్ణరాజు గారు, ఇంత సచ్చిలుడుగా మాట్లాడే రఘురామకృష్ణరాజు గారి నుంచి కొన్ని విషయాలు మీతో చెప్పాలి. సహజంగా ఒక వ్యక్తి మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా ఉన్నప్పుడో, లేకపోతే ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడో ఆయన గురించి వ్యక్తిగతంగా మాట్లాడాల్సిన అవసరం లేదు, లేకపోతే ఇంకో మాట్లాడాల్సిన అవసరం లేదు.